యేసు ప్రభు నామంలో ఇక్కడ చేరినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేదానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి దినం కోసం, అవకాశం కోసం యేసు ప్రభు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత మీ మధ్యకి నన్ను ఆహ్వానించినటువంటి ప్రేమ్ సాగర్ పాస్టర్ గారు, ఆయన సతీమణి కృపావేణి గారు, తర్వాత సంఘంలో ఉండేటటువంటి పెద్దలు, యూత్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ ఎందుకు ధ్యానించుకుంటూ ఉన్నామంటే కారణం ఏమిటి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, నిన్ను దీవించాలి అంటే నీ యొక్క పరిస్థితిని ఆయన మార్చి నీ పరిస్థితికి ప్రస్తుతానికి ఉండేటటువంటి పరిస్థితి కంటే భిన్నమైనటువంటి మంచి స్థితిలోనికి, దేవునికి మహిమ తెచ్చేటటువంటి స్థితిలోనికి నిన్ను నడిపించాలి అంటే దేవుడు ప్రప్రథమంగా ఉపయోగించుకునేటటువంటి సాధనము దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది నీ యొక్క జీవితంలో మార్పుని తీసుకుని వస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ యొక్క మానసిక స్థితి దాన్ని మార్చివేసేటటువంటి శక్తి కలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యం నీ యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని కలిగజేసేటటువంటి శక్తి కలిగినటువంటిది. ఈ దేవుని యొక్క వాక్యం నువ్వు దేవునితో కలిసి పాలిభాగస్థుడువై ఆయన నిత్యత్వమైనటువంటి కార్యముల్లో పాలు పంచుకునేటట్లు చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది. ఇవన్నీ కూడా నీ జీవితంలో ఆ దేవుని యొక్క వాక్యం ఇంత మార్పుని కలుగజేసేటటువంటిది. ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కానీ నిర్లక్ష్యం చేస్తే, దాన్ని నువ్వు పట్టించుకోకపోతే, నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు నువ్వు రక్షింపబడినా నీ జీవితంలోనికి ఆ ఆశీర్వాదాలు ప్రవేశించవు. కొన్ని ఆయన నీ పట్ల చెయ్యలేడు. ఆయన ఫుల్ బ్లెస్సింగ్స్, పూర్ణ ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీ జీవితంలో ఆయన కోరుకుంటాడు. కానీ నువ్వు ఆ ఆశీర్వాదాలని పొందుకునేటటువంటి స్థితిలో ఉండవు. కారణము ఏమిటి అంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు విస్తారంగా ఆశీర్వదించి తలగా చేయాలనుకున్నాడు. కానీ వారి హృదయములు కఠినమైపోయి దేవుని యొక్క వాక్యం నుంచి తమను తాము దూరంగా చేసుకుని రెండవసారి చెరలోకి వెళ్ళారు. మొదటిసారి ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉండేటటువంటి వాళ్ళు, రెండోసారి వాళ్ళు చెరలోకి పట్టబడి బబులోను దేశానికి వాళ్ళు కొనిపోబడ్డారు. దేవుడికి వాళ్ళ పట్ల మంచి ఆలోచన ఉంది. దేవుడికి వాళ్ళ పట్ల క్షేమము కలుగు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. క్షేమము అనేటటువంటి పదము నేను ఉపయోగించినప్పుడు దాని యొక్క అర్థము ఖచ్చితంగా నీ జీవితంలో ఎటువంటి శ్రమ, ఎటువంటి కష్టమో, ఎటువంటి బాధ నీ జీవితంలోనికి రాదు అనేటటువంటి అర్థంలో నేను వాడడం లేదు. ఖచ్చితంగా నిశ్చయంగా అటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని యొక్క వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన నీకు తోడై ఉంటాడు. అది అత్యంత గొప్ప వాగ్దానం. మోషేను ఆయన ఐగుప్తు దేశానికి పంపించేటప్పుడు ఆయన మోషేతో అన్నటువంటి ఒకే ఒక్క మాట, అంత శక్తి కలిగినటువంటి రాజ్యాన్ని ఈ వ్యక్తి ఎదుర్కొనేటప్పుడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఒకటే ఒక మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అదొక్క మాట తప్పించి దేవుడు ఇంకేమీ చెప్పలే. అయితే ఆ ఒక్క మాట మీద ఆధారం చేసుకుని ఆయన మొత్తము ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ దేశాన్ని బయటికి విడిపించుకుని వచ్చినటువంటి దేవుని యొక్క సేవకుడు. ఒక మాట. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కారణం ఏంటి అంటే,
నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కానీ నువ్వు పట్టించుకోకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి దీవెనల్ని నువ్వు కోల్పోతావు. ఆ విషయం చెప్పేదానికి నేను ఈ చిన్న ఉపోద్ఘాతం మీతో చెప్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యము చెప్పబడేటప్పుడు శ్రద్ధగా వినడం అనేటటువంటిది మీరు చేయవలసినటువంటి పని. నా మాటలు వారు వింటే ఎంత బాగుండును అని యెహోవా దేవుడు మనసులో చాలాసార్లు తన స్వాగతాన్ని ఆయన చెప్తాడు మోషేతోటి. వీళ్ళు నా మాటలు వింటే ఎంత బాగుండును, వీళ్ళ సమాధానము నది వలె ప్రవహిస్తుంది అని ఆయన అనుకుంటాడు. ఆయన స్వాగతం గురించి చెప్తాడు. అదే పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో ఆ మాట అది మనము అన్వయించుకోవచ్చు. నాకు ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ మన చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని చూసినప్పుడు నాకు ఒక ఆలోచన అనేటటువంటిది సాధారణంగా వస్తూ ఉంటుంది. నేను అనుకుంటూ ఉంటాను నా హృదయంలో, ఈ లోకంలో ఇన్ని మత విశ్వాసాలు ఉన్నాయి, ఈ లోకంలో ఇంతమంది గురువులు ఉన్నారు. ఈ లోకం అనేటటువంటిది రిలీజియస్ ఫెయిత్కి సంబంధించి అది పెద్ద మార్కెట్ ప్లేస్, ఒక పెద్ద బజార్ లాంటిది. ఆ బజార్లో మీకు అనేకమైనటువంటి మత విశ్వాసాలు, అనేక మంది గురువులు, అనేక మంది దేవుళ్ళు, దేవతలు మీకు కనిపిస్తారు. వాళ్ళను గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ నేను ప్రశ్నించేటటువంటి విషయము, నేను మిమ్మల్ని ఆలోచించమని చెప్పేటటువంటి విషయము ఏమిటి అంటే అండి, ఈ క్రైస్తవ మత విశ్వాసంలో ఉండేటటువంటి ఈ విభిన్నత ఏంటి, ఈ ప్రత్యేకత ఏంటి? ఇన్ని మతాలు ఉన్నాయి కదా, యేసు ప్రభు కాలం, ఆయనకు పూర్వం నుంచి ఆయన తర్వాత ఎన్నో ఉన్నాయి. రోమా సామ్రాజ్యం కాలంలో, రోమా దేశంలో ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు ఉండేటటువంటి వాళ్ళు. గ్రీక్ దేశంలో కానీ మీరు చూస్తే, సంస్కృతిని చూస్తే ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు ఉండేటటువంటి వాళ్ళు. ఐగుప్తు దేశము అంతే, ఏ దేశమైనా తీసుకోండి ఉండేటటువంటి వాళ్ళు. మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి విషయం గురించి నాకు ఎప్పుడూ ఆలోచన వచ్చేటటువంటిది. ఎందుకు దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి? వాళ్ళందరూ కూడా, అంటే రోమ్ సామ్రాజ్యం యొక్క చరిత్రని గురించి కానీ మీరు చదివితే, ఈ బబులోన్ సామ్రాజ్యం గురించి చదివితే, ఇక్కడ చదివితే ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు. వాళ్ళకి దీనికి తేడా ఏంటి, ప్రత్యేకత ఏంటి? వాళ్ళు కూడా మందిరాలకు పోతారు, వాళ్ళు కూడా పూజలు చేస్తారు, వాళ్ళు కూడా అర్పణలు చేస్తారు, వాళ్ళు కూడా పాపక్షమాపణ ఇవ్వమని చెప్పి అడుగుతారు, వాళ్ళు కూడా పోతారు. ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది. మరి తేడా ఏమొస్తుందండి? ఎందుకని ఇది ప్రత్యేకమైనటువంటిది? ఎందుకు మనము దీన్ని అంతగా విశ్వసిస్తాం? ఎందుకు మన జీవితాన్ని దీనికి అంకితం చేస్తాం? వై వీ కమిట్ అవర్ లైఫ్స్ టు దిస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫెయిత్, ఓన్లీ దిస్ ఫెయిత్, నాట్ ఎనీథింగ్ ఎల్స్, ఓన్లీ దిస్ ఫెయిత్. కేవలం ఈ విశ్వాసం మాత్రమే, యేసు ప్రభువునందు విశ్వాసము మాత్రమే, వేరొక విశ్వాసం కాదు. ఎందుకు? వై? వాళ్ళల్లో లేనటువంటిది ఇక్కడ ఉండేటటువంటిది ఒకటి ఉందండి. వాళ్ళందరూ కూడా దేవతల దగ్గరికి వెళ్ళి, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, రోమ్ సామ్రాజ్యం, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదండి, నేను క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రితము ఉనికిలో ఉన్నటువంటి రోమ్ సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నా. నేను సమకాలీన సమాజం గురించి నేను మాట్లాడడం లే. ఆ కాలంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా పోయేటటువంటి వాళ్ళు, అర్పణలు ఇచ్చేటటువంటి వాళ్ళు, బలులు ఇచ్చేటటువంటి వాళ్ళు, కానుకలు ఇచ్చేటటువంటి వాళ్ళు, పండుగలు జరుపుకునేటటువంటి వాళ్ళు, అన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఈ బైబిల్లో ఉండేటటువంటి దేవునికి తేడా ఏమిటి అనేటటువంటిది మనం ప్రశ్నించినప్పుడు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరందరూ చాలామంది, నేను అనుకోవడం ఏంటంటే మీరందరూ చాలామంది విశ్వాసులు, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వారు. ఈ ప్రశ్న మీరు ఆలోచించాలా, ఎందుకంటే తర్వాత మీకు ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే, వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి భక్తుల యొక్క పాపాలని క్షమించేదానికి వాళ్ళకి, ఆ దేవుళ్ళకి, ఆ దేవతలకి న్యాయపరమైనటువంటి, నీతిపరమైనటువంటి ఆధారం అనేటటువంటిది లేదు. నేను మీతోటి కొంచెము కష్టమైనటువంటి వాక్యం మాట్లాడుతున్నానేమో అని నాకు అనుమానము.
అయితే అపోస్తలుడైనటువంటి పౌలు 2000 సంవత్సరాల క్రితం రోమీయులకి పత్రిక రాస్తూ ఆయన ధైర్యం చేసి రోమీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ఆయన పొందుపరిచేదానికి ఆయన ధైర్యం చేశాడు. ఆ కాలంలో ఉండేటటువంటి స్త్రీలు పురుషులు ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు కాదు. పురుషుల్లోనే చాలా తక్కువ మంది, స్త్రీలు ఇంకా ఎంత తక్కువ మంది ఆలోచించండి. కానీ మీరు ఆ విధంగా కాదు కదా. మీరు ఈనాడు మొబైల్ ఫోన్ వాడతారు, టీవీలు చూస్తారు, రైళ్ళు ఎక్కుతారు, ఫ్లైట్స్ ఎక్కుతారు, ఏమంటే కార్లలో పోతారు, మోటార్ సైకిల్ నడిపిస్తారు, ఎలక్ట్రిసిటీ ఆపరేట్ చేస్తారు, గీజర్లు ఆపరేట్ చేస్తారు, గ్యాస్ ఇవంతా కూడా ఈ సమకాలీన సమాజంతో పోల్చుకుంటే రోమీయులకి ఆయన పత్రిక రాసినప్పుడు ఆ కాలంలో ఉండేటటువంటి స్త్రీలు పురుషులు మీతో పోల్చుకుంటే ఎంత వెనకబడినటువంటి వారు. అయినా కూడా పౌలు ఆ పత్రిక రాసేదానికి ఆయన ధైర్యం చేసి ఇంత క్లిష్టమైనటువంటి విషయాలు ఆయన రాశాడు. కాబట్టి నేను మీతోటి కొంచెం కష్టంగా ఉండేటటువంటి విషయం మాట్లాడేదానికి నేను కొంచెము ధైర్యము చేస్తా. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, బైబిల్లో కనిపించేటటువంటి ఈ దేవుడు మనుషుల యొక్క పాపాలని క్షమించేదానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ద్వారా ఆయన మనుషుల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఉండేటటువంటి ఒక 2 అంశాలు ఏమిటి అంటే, నీ పాపాన్ని క్షమించేదానికి ఒక ఆధారం కావాలా. రెండోది ఏమిటి అంటే, దేవుడు నీ పాపాన్ని క్షమించేటప్పుడు తాను నీతిమంతుడుగా కనిపించాల. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నీ పాపాలని మిగిలినటువంటి దేవుళ్ళ మాదిరి దేవతల మాదిరి చేయెత్తి నీ పాపాన్ని నేను క్షమించేసాను పో అని చెప్పలేడు. కారణం ఏమిటి అంటే, ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతిని చెరపడాయన. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు, న్యాయాన్ని చెరపడాయన. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు మహాపరిశుద్ధుడొక దేవుడు. ఆయన దగ్గర పాపం అనేటటువంటిది ప్రవేశించలేదు. అంత పరిశుద్ధత, అంత నీతి, అంత న్యాయము. బైబిల్లో ఒక దగ్గర ఏం చెప్పి రాయబడిందంటే, నీతి న్యాయములు నీ సింహాసనకు పునాదులుగా కలిగినటువంటి దేవుడు. ఆయన నీతిని చెరపడు, న్యాయాన్ని చెరపడు. ఆయన తన యొక్క పరిశుద్ధతకి భంగం కలిగించడం ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. అదే సమయంలో చాలా జాగ్రత్తగా గమనించండి, అదే సమయంలో ఈ దేవుడు మహా కనికరము కలిగినటువంటి, మహా ప్రేమ కలిగినటువంటి, వాత్సల్యత కలిగినటువంటి, జాలి కలిగినటువంటి దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. నీ యొక్క పాపాన్ని దేవుడు క్షమించాలి అంటే దేవుడు 2 విషయాల్ని ఆయన సమన్వయపరచాల. ఒకటి ఏమిటి అంటే, తన యొక్క నీతిని ఆయన భంగపరచుకోకూడదు, తన యొక్క న్యాయాన్ని ఆయన భంగపరచుకోకూడదు. రెండోది ఏమిటి అంటే, తనలో ఉండేటటువంటి ప్రేమకి భంగం కలగకూడదు. నీ పట్ల ఆయన జాలి పడుతున్నాడు, నీ పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, నీ పట్ల ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. కానీ న్యాయాన్ని పక్కన పెట్టేసి, నీతిని పక్కన పెట్టేసి, పరిశుద్ధతను పక్కన పెట్టేసి, రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళ మాదిరి దేవతల మాదిరి వస్తా, నీ పాపాన్ని నేను క్షమించాను, క్షేమంగా వెళ్ళు అని చెప్పలేడు. ఎందుకంటే క్షమించాలి అంటే నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష పడి తీరాల. ఆ శిక్ష పడితేనే ఆయన న్యాయానికి న్యాయం జరిగినట్టు, నీతికి న్యాయం జరిగినట్టు, పరిశుద్ధతకి న్యాయం జరిగినట్టు. కానీ అదే సమయంలో ఈ దేవుడు నిన్ను క్షమించి ఆయన నీ పట్ల తన ప్రేమను కనపరచకపోతే ఆయనకి తృప్తి ఉండదు. ఇవి 2 కూడా జరగాల. బైబిల్లో కనిపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఏమిటి అంటే, ఆ సిలువ దగ్గర యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు అక్కడ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ అన్నీ కూడా కలుసుకున్నాయండి. ఆ సిలువలో దేవుడు నీ యొక్క పాపానికి శిక్ష విధించాడు. ఆ సిలువలో దేవుడు నీ యొక్క పాపానికి తీర్పు తీర్చాడు. ఆ శిక్షని దేవుడే సిలువ మీద భరించాడు. శిక్ష లేకుండా, న్యాయము జరగకుండా, నీతి జరగకుండా పాప క్షమాపణ అనేటటువంటిది లేదు ఈ దేవుడి యొక్క గ్రంథంలో. అదే సమయంలో ఆ సిలువలో దేవుడు ఏం చేశాడంటే అండి, నువ్వు పాపం చేసావు, నేను పాపం చేశా, ఆ దేవుని యొక్క కరుణ, ఆ దేవుని యొక్క వాత్సల్యత
ఆ ప్రేమ ఆ శిక్షలో నుంచి నిన్ను తప్పించుకొని పోయేటట్లు చేసింది. సిలువలో నీకేం కనిపిస్తుందంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క పరిశుద్ధత అన్నీ కూడా సిలువలో మీకు కనిపిస్తాయండి. నా పాపానికి శిక్షను యేసు భరించాడు. నా పాపానికి వెల యేసు చెల్లించాడు. నా యొక్క పాపపు అప్పును యేసు తీర్చాడు. అంటే దేవుని యొక్క నీతి న్యాయము అనేటటువంటివి సంతృప్తి పరచబడ్డాయి. సిలువలో నీకు కనిపించేటటువంటి గొప్ప దృశ్యము ఏమిటి అంటే పాపము అనేటటువంటిది శిక్షించబడము నువ్వు చూస్తావు. మిగిలినటువంటి విశ్వాసాల్లో పాపము శిక్షించబడము నువ్వు చూడవు. రోమ్ సామ్రాజ్యంలో ప్రజలు ప్రతి సంవత్సరము పండుగలు చేసేటటువంటి వాళ్ళు, బలులు అర్పించేటటువంటి వాళ్ళు, అనేక రకమైనటువంటి కానుకలు దేవునికి సమర్పించేటటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ దేవుళ్ళకి కానీ ఆ దేవుళ్ళని ఆరాధించేటటువంటి వాళ్ళకి కానీ నీతిని గురించి, న్యాయం గురించి, పరిశుద్ధతను గురించి, ప్రేమను గురించి ఏమీ తెలవు. కేవలము ఈ బైబిల్ గ్రంథంలో కనిపించేటటువంటి దేవుడు మాత్రమే వీటన్నిటినీ సంతృప్తిపరిచి నీ పాపం నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను నిత్య జీవంలోనికి నడిపించేటటువంటి దేవుడు. అందుకనే మీ చేత ఒక వాక్యం చదివించా. ఏమని చెప్పి చదివించానంటే ఆ రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కరుణకి ఆధారముగా ఆయనను బయలుపర్చెను అని చెప్పి రాయబడింది. అంటే దేవుడు నీ పాపానికి శిక్ష పడకుండా నిన్ను తప్పించాలంటే నీకు బదులుగా ఇంకొకరు ఎవరన్నా శిక్ష అనుభవించాలి. నీ పట్ల దేవుడు కరుణ చూపించాలి అంటే, దేవుడు నీ పట్ల కనికరపడాలి అంటే, దేవుడు నీ పట్ల వాత్సల్యత చూపించాలి అంటే, దేవుడు నీ పట్ల జాలి పడాలి అంటే నీ యొక్క పాపాన్ని ఇంకొక వ్యక్తి భరించి నీ శిక్షను భరించి నీకు విడుదల కలిగించాల. ఆ పని దేవుడు దూతలకు అప్పగించలే. ఆ పని దేవుడు మనుషులకి ఎవరికి అప్పగించలే. ఆయన పరలోకం నుంచి దిగివచ్చి మనుష్యులాగా ఆయన జన్మించి ఆ మనుష్యుల్లాగా ఆయన శిక్షను అనుభవించి సిలువలో చనిపోయి ఆయన నీ పాపాన్ని నుంచి ఆయన విడిపించాడు. ఆయన నరుడిగా జన్మించినప్పుడు అండి ఆయన జీవించినటువంటి జీవితంలో ఎటువంటి పాపము కూడా లేనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. నేను ఎవరిని గురించి చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. ఎవరిని గురించి చెప్తున్నాను? యేసు ప్రభుని గురించి మనము ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, ఎటువంటి కపటము లేనటువంటి వాడు, మహాపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి యేసు. ఆయన నీ పాపానికి బదులుగా నీ పాప శిక్షను ఆయన భరించి ఆయన సిలువలో నీ కోసం చనిపోయాడు. అంటే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క నీతి న్యాయము సంతృప్తి పరచబడ్డాయి. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలకి లెక్క అప్పచెప్పబడింది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రాచీన సంస్కృతుల్లో, ప్రాచీన దేశాల్లో వాళ్ళల్లో ఉండేటటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ పాపాలకి లెక్క ఎప్పుడు అప్పచెప్పలే. ఇది తేడా. దేవుడు ఆయన్ని కరుణాధారముగా బయలుపరిచాడు. నీ పట్ల కరుణ చూపించేదానికి, నిన్ను కనికరించేదానికి, ఆయన నీతో కలిసి జీవించేదానికి, నీతో సహవాసం కలిగించేదానికి నీకు బదులుగా ఇంకొక వ్యక్తి సిలువలో చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. సిలువలో చనిపోయినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. భూమిని, ఆకాశాన్ని, మహాసముద్రాలను, పర్వతాల్ని, నదులను, చెరువులను, సమస్త చరాచర సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుడు, నక్షత్రాల్ని, నక్షత్ర సమూహాల్ని సృష్టించినటువంటి దేవుడు, సూర్యచంద్రాదుల్ని సృజించినటువంటి దేవుడు, ఆయనే నీ పాపాలకి ఆయన వెల చెల్లించాడు సిలువలో. అంటే క్రీస్తుని కరుణాధారముగా బయలుపరచను. అంటే నీ పట్ల కరుణ చూపించేదానికి ఒక బేసిస్, ఒక ఆధారము ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఆ ఆధారం ఉంది కాబట్టి
ఆయన నీ పాపాలని క్షమించగలడు, ఉచితంగా క్షమించగలడు. మిగిలినటువంటి వాళ్ళకి ఆ అధికారము లేదు. ఈయనకి మాత్రమే క్షమించేటటువంటి అధికారం ఉంది. కారణం ఏంటంటే నీ పాపానికి వెల చెల్లించబడిందని. రక్షణ పొందినప్పుడు చాలామంది జీవితాల్లో, నేను అందరి జీవితాలు అని చెప్పను కానీ చాలామంది జీవితాల్లో రక్షణ పొందినప్పుడు ఒక గొప్ప సంతోషము. పేతురు ఏమంటాడంటే ఆ సంతోషాన్ని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో చెప్పనశక్యము కానటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషము అని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడింది. చెప్పనశక్యము కానటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనల్ని ఆయన దేవునితో సమాధానపరచను, అంటే మనకు దేవునికి మధ్య సయోధ్య, శాంతి, సమాధానము కలిగింది. ఎవరి వల్ల? యేసు వల్ల. నేను ఏం చెప్తున్నానంటే రక్షణలోనికి వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో చేసేటటువంటి ఒక సూపర్ న్యాచురల్ అద్భుతమైనటువంటి కార్యము ఏమిటి అంటే ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క శాంతిని నీ హృదయంలోనికి ఆయన ప్రవేశపెడతాడు. ఒక చెట్టు కింద కూర్చుని, కొండల దగ్గర కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే వచ్చేటటువంటి సమాధానం కాదది. యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించినప్పుడు, నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, ఆయన నిజంగా నీ పాపాల కోసం సిలువలో చనిపోయాడు అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు, దేవుడు నీ చిత్తశుద్ధిని, నీ ఒప్పుకోల్ని ఆధారంగా చేసుకుని దేవుడు ఒక అపూర్వమైనటువంటి ఒక గొప్ప దీవెన నీకు ఇస్తాడు. అదేంటి అంటే అండి, మాటలతో చెప్పలేనటువంటి ఒక గొప్ప శాంతి, సమాధానం అనేటటువంటిది నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటుంది. మాటలతో చెప్పలేనటువంటి సమాధానం అనేటటువంటిది నీ హృదయంలో ప్రవేశిస్తుంది. కారణం ఏమిటో తెలుసా అండి మీకు? ఎందుకో తెలుసా సమాధానం మీకు వస్తుంది? నీతి వలన కలుగు ఫలము సమాధానం అని చెప్పి రాశారు. ఎక్కడ రాశారు? యెషయా గ్రంథంలో ఒక దగ్గర రాయబడింది, ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్ పీస్. నువ్వు యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీకేం చేస్తాడు అంటే తన కుమారుడు యొక్క నీతిని, యేసు ఎంత నీతిపరుడో, యేసు ఎంత పరిశుద్ధత కలిగినటువంటి వాడో ఆ నీతిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆ నీతి నీ హృదయంలోనికి ఆపాదించబడినప్పుడు నీ జీవితంలో మాటలతో చెప్పలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం అనేటటువంటిది, ఒక శాంతి అనేటటువంటిది ప్రవేశిస్తుంది. రక్షణలో కలిగేటటువంటి అనుభవం, శాంతి అనేటటువంటిది వస్తుంది, సమాధానం అనేటటువంటిది వస్తుంది నీ జీవితంలోనికి. అది నువ్వు కలిగి ఉండాలి. మనం ఇందాక పేతురు రాసినటువంటి ఆ మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 23-24 వచనాలు చదువుకున్నాం. ఆ 23-24 వచనాల్లో ఒక వాక్యము చివరి భాగం ఏమని చెప్పి రాయబడిందంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అని చెప్పి రాయబడింది. ఇప్పుడు ఈ వచనాన్ని గురించి బైబిల్ పండితులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. అది శరీరానికి సంబంధించినటువంటి స్వస్థత కాదు, అది ఆత్మకి సంబంధించినటువంటి స్వస్థత అని చెప్పి కొంతమంది వాదిస్తారు. నా వరకు నేను ఏమని నమ్ముతానంటే, యేసు ప్రభు తన మరణ శాసనాన్ని ఆయన రాసినప్పుడు, ఏమన్నానండి? మరణ శాసనాన్ని ఆయన రాసినప్పుడు. మరణ శాసనం అంటే అర్థం ఏంటండి? మరణ శాసనం అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే అండి, మరణ శాసనం అంటే వీలునామా అని అర్థం. ఆయన వీలునామా రాశాడు. మీకు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక దగ్గర 36-37 అనుకుంటా ఉంది. అది ఆయన మరణ శాసనాన్ని రాశాడు. ఆ మరణ శాసనంలో ఆయన వీలునామాల్లో ఆయన రాసినటువంటి విషయాలు, రాశాడంటే ఒక రిజిస్ట్రేషన్ పత్రం మీద రాయడం అని కాదు. నూతన నిబంధనలో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా బైబిల్లో, నూతన నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. దాంట్లో నీకు వచ్చేటటువంటి దీవెనలు, యేసు ప్రభు ద్వారా నీకు లభించినటువంటి దీవెనలు ఏమిటి అంటే అండి, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు
నీ పాపాలు పూర్తిగా క్షమించబడతాయి. ఆయన వీలునామాలో భాగం. నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు నువ్వు మరణం నుంచి దాటి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు చనిపోతావు, ఖచ్చితంగా పాతి పెట్టబడతావు. ఒకవేళ నీ శరీరం జీర్ణమైతే జీర్ణం అవ్వచ్చు కూడా, కానీ ఒకానొక దినాన యేసు ప్రభు యొక్క పిలుపుని విని నువ్వు సమాధిలో నుంచి నీ శరీరము మహిమ శరీరముగా మార్చబడి నువ్వు పైకి లేపబడతావు. వీలునామాలో భాగం, లేదంటే నూతన నిబంధనలో భాగం. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి. ఆయన రాసినటువంటి దాంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే అండి, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆయన వీలునామాలో భాగం, లేదంటే ఆయన మరణశాస్త్రంలో భాగం. కొంతమందికే కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు? దేవుడు యేసు ప్రభులో నీకు చేసిన వాగ్దానం ఏంటి అంటే, ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. అంటే నీకు పరిశుద్ధాత్మ లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను చెప్పగలను, ఇప్పుడు నీ స్థితిని నేను చెప్పగలను. నీ పాపాలు క్షమించబడ్డాయి అనేటటువంటి నమ్మకం కూడా చాలా మందిలో లేదు. ఇక్కడ మీ పాపాలు క్షమించబడ్డాయి అనేటటువంటి నమ్మకము మీలో చాలామందికి లేదు. ఆ నమ్మకం లేదు కాబట్టే పరిశుద్ధాత్మ నేను పొందుకొని ఉన్నాను అనేటటువంటి ధైర్యము, విశ్వాసము, నమ్మకము మీలో లేదు. అందుకనే మీరు చేయెత్తడం లే. మీ పాపాలు క్షమించబడ్డాయా లేదా? ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయి? నా పాపాలు అయితే క్షమించబడ్డాయి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా యేసు ప్రభులో పాపాలు క్షమించబడలేదు అని? ఎంతమంది అయితే చిత్తశుద్ధితో యేసు ప్రభు మీద నమ్మకం ఉంచారో, అంటే ఆయన మీ పాపముల కోసం ఆయన సిలువలో చనిపోయాడని చెప్పి ఎంతమంది అయితే మనస్ఫూర్తిగా నమ్మతారో వారి పాపాలని దేవుడు పుస్తకంలో నుంచి కొట్టివేసి వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. నీ అభిప్రాయం కాదది, నీ ఆలోచన కాదది, అది దేవుడు రాసినటువంటి శాసనం. యేసు ప్రభు మీద నీ విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పటికే కాదు, ఈ రోజుకే కాదు, భవిష్యత్తులో కాదు, మొత్తానికి క్షమించబడి నువ్వు నిత్య జీవంలోనికి నువ్వు ప్రవేశించావు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే. ఎందుకు ఆ విషయంలో నువ్వు సందేహిస్తున్నావు? ఆ బ్రదర్ని లేపి, అయ్యా నువ్వు పురుషుడివా స్త్రీవా అంటే ఏమంటాడండి ఆయన? పురుషుడు అంటాడు. ఏమన్నా ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఇప్పుడు మిమ్మల్ని లేపి స్త్రీలా పురుషులా అంటే మీరు ఏమంటారండి? స్త్రీలు అంటారు. మీరు ఆలోచిస్తారా? పురుషుడినా స్త్రీనా అని ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. మరి యేసు ప్రభులో పాపాలు క్షమించబడి ఉంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీలో పరిశుద్ధాత్మ నివాసము చేస్తూ ఉన్నాడు.